నమస్తే అండి. నేను మీ హోమియోపతి డాక్టర్ అజయ్, పిఎన్ఆర్ దర్శి హోమియోపతి క్లినిక్, అమీనాపేట, ఏలూరు. ఈరోజు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కదా. హెల్త్ ఈజ్ వెల్త్. నిజంగానే ఈ రోజుల్లో అలాగే ఉంది. ఎంత ఆరోగ్యంగా తిన్నా మనకి ఏదో ఒక అనారోగ్యం వస్తూనే ఉంది. సో దానికి రీజన్ ఏంటో చూద్దాం. ఒకసారి ఈ వీడియో చూడండి. सर हालात ये हैं कि आप दूध खरीदिए तो उसमें यूरिया मिलता है, सब्जियां खरीदे उसमें ऑक्सीटोसिन है, पनीर के अंदर स्टार्च और कॉस्टिक सोडा है, आइसक्रीम में डिटर्जेंट पाउडर मिलता है, फ्रूट जूस में सिंथेटिक फ्लेवर और आर्टिफिशियल कलर, एडिबल ऑयल में मशीन ऑयल, गरम मसालों में ईंट का पाउडर और लकड़ी का चूड़ा, चाय में सिंथेटिक कलर, चिकन और पोल्ट्री आइटम में एनाबॉलिक स्टेरॉइड, शहद में शुगर सिरप और येलो डाई, यहाँ तक कि देसी घी में जो मिठाई बननी चाहिए वो भी वेजिटेबल ऑयल और वनस्पति से बनती है। सर आप सोचिए कि जब एक माँ अपने बच्चे को दूध का ग्लास देती है सोचकर कि इसमें कैल्शियम है, प्रोटीन है, मेरा बच्चा तंदुरुस्त बनेगा, उसे इस बात का अंदाजा भी नहीं है कि वे एक यूरिया और डिटर्जेंट का डेंजरस मिक्स अपने बच्चे को पिला रही है। सब्जियों जिनको हम सेहत का भंडार समझकर खरीदते हैं, उसे ऑक्सीटोसिन का इंजेक्शन लगाकर फ्रेश, हरा भरा और उसकी ग्रोथ को एक्सेलरेट कर बेचा जाता है। ऑक्सीटोसिन सर वो हार्मफुल केमिकल है जिससे डिजीनेस और कैंसर जैसी बीमारियां होती हैं। खास तौर पे ये बच्चे, बुजुर्ग और महिलाओं, प्रेग्नेंट महिलाओं के लिए खास तौर पे एक खतरे की घंटी है। इससे भी ज्यादा चौंका देने वाली बात वो है सर कि जो प्रोडक्ट्स भारत में बनते हैं लेकिन इंटरनेशनली बैन हो गए, जैसे कि इस देश की दो सबसे बड़ी गरम मसाले बनाने वाली कंपनियों के प्रोडक्ट्स पूरे यूरोप में इसलिए बैन हो गए क्योंकि उनके अंदर कैंसर कॉजिंग पेस्टिसाइड्स पाए गए। वो मसाले भी आज भारत में बेचे जाते हैं। सर हालात ये है कि और देशों के अंदर जिन फूड आइटम्स को पालतू जानवरों को भी नहीं खिलाया जाता, वो हमारे देश में धड़ाधड़ ये कंपनियां बेच रही हैं। వీడియో చూశారు కదా. మిస్టర్ రావు చెప్దాజీ ఏమన్నారు? మనం తినే ప్రతిదీ, ఉదయం నుంచి రాత్రి వరకు మనం తినే ప్రతి ఆహారంలో కల్తీ ఉంది. ఉప్పు, పప్పు, కారాలు, మసాలాలు, పాలు పదార్థాలు, నాన్ వెజ్, అసలు అది ఏమీ లేదు. ప్రతి ఫుడ్ లోనూ కల్తీ ఉంది. ఎందుకని? ఈ పాపులేషన్ పెరగడం వల్ల, మన ప్రొడక్షన్ తగ్గడం వల్ల, ఆ ప్రొడక్షన్ పెంచడం కోసం మనం దాన్ని కల్తీ చేయడం. ఇంత కల్తీ ఆగదన్న చాలా మంది పేషెంట్స్ చెప్తారు, సార్ నేను అన్ని ఫాలో అవుతున్నాను, నేను అన్ని చేస్తున్నాను, నాకు ఎలాంటి అలవాట్లు లేవు, అయినా సరే నేను ఎందుకు అనారోగ్యం అవుతున్నాను. ఫుడ్, మెయిన్ ఫుడ్. మనకు లభించే ఏ ఆహారం కల్తీ లేకుండా లేదు. చెప్తానండి, నా దగ్గర పేషెంట్స్ వస్తారు. ఇప్పుడు ఈ కూరగాయలు పండించే ఫార్మర్ వస్తారు. సార్ మీరు ఏం తింటారు అని చెప్పని అడిగితే, నేను ఎక్కువగా చికెన్ తింటాను, నాన్ వెజ్ ఎక్కువగా తీసుకుంటాను, మటన్ తింటాను, నాటుకోడి ఎలా తింటాను. అదేంటి సార్ మీరు కూరగాయలు ఎక్కువ పండిస్తారు, అది ఎక్కువ తినాలంటే, నేను వాటికి కెమికల్స్ వేస్తాను, మందులు వేస్తాను, అవి ఏంటో నాకు తెలుసు కాబట్టి నేను అవి తినను అన్నారు. అలాగే పౌల్ట్రీ ఫామ్ చేసిన ఒక పేషెంట్, ఆయన కూడా ఇలా నేను కోళ్ళకి మెడిసిన్స్ వేస్తాను, వాటికి యాంటీబయాటిక్స్ ఇస్తాను, నేను ఎక్కువగా మటన్, ఫిష్, ప్రాన్స్ ఇవే తింటాను అన్నారు. ఈ చేప చెరువులు వెళ్ళి పండించే పేషెంట్ అడిగినప్పుడు ఆయన కూడా నేను ఎక్కువగా సీ ఫుడ్ తింటాను, ఎందుకంటే వీటికి నేను మెడిసిన్స్ వేస్తాను, యాంటీబయాటిక్స్ వేస్తాను. మరి ఇవన్నీ విన్నా నేను ఏం తినాలి? ఏం తినాలి చెప్పండి? మనకి దొరికే 100%లో 30% అన్ని కల్తీగానే ఉన్నాయి. ఎంత మంచి ఆహారం చూడగలిగితే అంత కల్తీగానే ఉంటుంది. సో మీరు ఏంటంటే మ్యాక్సిమం హోమ్ ఫుడ్ ప్రిఫర్ చేయండి. అలాగే కొన్ని చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వండి. ఏ కూరగాయలైనా, ఏ ఆకుకూరలైనా, ఏ పళ్ళైనా సరే 10 నుంచి 12 నిమిషాల పాటు ఈ బేకింగ్ సోడా అంటారు కదా, తినే ఉప్పు, ఆ వాటర్లో కాసేపు నానబెట్టండి. ఏదైనా సరే ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ 12 నిమిషాలు చాలు, 10 నుంచి 12 నిమిషాలు. నెక్స్ట్ ఏ నాన్ వెజ్ అయినా సరే ఫ్రెష్గా తీసుకోవడానికే చూడండి. మ్యాక్సిమం మటన్, నాటుకోడి, సీ ఫుడ్ ఇవి ఎక్కువ ప్రిఫర్ చేసుకోండి. నాన్ వెజ్ అనేవాళ్ళు అది బెస్ట్. అలాగే జంక్ ఫుడ్స్ అన్ని అవాయిడ్ చేయండి. సోడాస్ కానీ, స్వీట్స్ కానీ, బయట ప్యాక్డ్ ఫుడ్స్ కానీ, ప్రాసెస్ ఫుడ్ ఏదైనా సరే, ఫాస్ట్ ఫుడ్స్ కానీ మ్యాక్సిమం అవాయిడ్ చేసుకోండి. ఎందుకంటే ఈ రోజుల్లో 100 రూపాయలు మనం సంపాదిస్తే ఏదైనా అనారోగ్యం వస్తే 200 రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితి ఉంది. ఇవన్నీ మనం ఆలోచించాలి. మన బయట ఆరోగ్యం లోపల తీసుకునే ఫుడ్ నుంచే స్టార్ట్ అవుతుంది. సో ఇవన్నీ మీరు చూసుకుని ఆలోచించుకుని మంచి ఆరోగ్యం, మన అలవాట్లే మన ఆరోగ్యం. ఆల్రెడీ ఈ భూమి మీద అన్ని పొల్యూట్ అయిపోయింది. గాలి పొల్యూట్ అయింది, నీరు పొల్యూట్ అయింది, భూమి పొల్యూట్ అయింది, చివరికి మన మైండ్స్ కూడా పొల్యూట్ అయిపోయింది. కోపాలతో, డిప్రెషన్తో, యాంగ్జైటీతో, అలాగే పరుగులు పెడతాం. ఇన్ని పొల్యూషన్స్ మధ్యలో ఇంకా ఆరోగ్యంగా ఉండాలంటే మనం ఎలా ఉండగలం? కొంతవరకైనా మనం మేనేజ్ చేసుకోగలిగేది ఇలా చిన్న చిన్న అలవాట్ల వల్లే. ఈ అలవాట్లు మార్చుకున్నాము. సో మరిన్ని వివరాల కోసం పిఎన్ఆర్ దర్శి హోమియోపతి క్లినిక్ని సంప్రదించండి. థ్యాంక్ యూ.